హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు డైరెక్ట్ వచ్చేసి టాపిక్లో మాట్లాడేది మన కేజీఎఫ్ చాప్టర్ 3. అయితే ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, దీనిలో వచ్చేసి మనకు రాఖీ బాయ్ ఉంటాడా ఉండడా, ఇంకొకటి వచ్చేసి స్టోరీ ఎక్కడైతే నడవబోతుంది, ఈ స్క్రిప్ట్ మనకైతే బయట కంట్రీస్ అయితే ఉంటుందా, లేకపోతే మనకి ఇక్కడ కంట్రీలో అయితే ఉండబోతుందా, లేకపోతే కేజీఎఫ్ చాప్టర్ 2 లో అయితే చూపించినట్టు దీనిలో చూపిస్తారా అనేది ఈ మూవీలో కొంచెం వచ్చేసి డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం మాట్లాడేది కేజీఎఫ్ చాప్టర్ క్లైమాక్స్ గురించి. కేజీఎఫ్ చాప్టర్ క్లైమాక్స్ గురించి మాట్లాడాలంటే అంతా బంగారం తీసుకుపోయి అయితే మన రాఖీ బాయ్ అయితే సముద్రంలో అయితే మునగం అయితే జరుగుతుంది కదా. తల్లకిచ్చిన మాట ప్రకారం అయితే సముద్రంలో అయితే మొత్తం బంగారం తీసుకుని అయితే చనిపోతారు మన రాఖీ బాయ్. అయితే మనకు కొన్ని ఇంటర్వల్ బ్యాంక్ లో వచ్చేసి మనకైతే ఒక 3 years మధ్యలో అయితే గ్యాప్ అయితే చూపిస్తారు కదా. 1993, 94, 95, 96 అయితే 3 years మధ్యలో అయితే ఆయన బయట కంట్రీస్ వెళ్ళేసి ఎట్లాంటి పనులు చేసింది మన రాఖీ బాయ్, అక్కడక్కడ ఏం జరిగింది అనేది మనకైతే కేజీఎఫ్ చాప్టర్ 3 అయితే చూపించబోతున్నారు. దీనిలో ఇంకొకటి వచ్చేసి మన కన్నడ యాక్టర్ ఇంకొక ఆయన అయితే రాబోతున్నాడు ఆయన హీరోకి. ఆయన ఇంటర్ తర్వాత అయితే హీరో అయితే కంటిన్యూ అయితే చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ కింద వచ్చేసి మన కేజీఎఫ్ చాప్టర్ 4 కూడా ఈయన రాబోతున్నారు అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు మన కన్నడ ఇండస్ట్రీలో అయితే. ఇంకొకటి వచ్చేసి మనకు రాఖీ బాయ్ వచ్చేసి దీనిలో ఒక 45-60% అయితే ఉండబోతున్నారు. నెక్స్ట్ మొత్తం వచ్చేసి ఆయన కన్నడ యాక్టర్ అయితే ఉండబోతున్నారంట. ఆయన పేరు ఎవరో తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మాట్లాడాల్సిన స్టోరీ మనకు ఈ కేజీఎఫ్ చాప్టర్ 3లో మనకు బయట కంట్రీస్ కి ఎందుకు అంత యుద్ధం అయితే జరుగుతుంది, ఆయన అంత పెద్ద తప్పు అయితే ఏం చేసిండు రాఖీ బాయ్ అని చెప్పేసి అయితే మనకు తాడుబాట్లు అయితే చూపించబోతున్నారు. ఏం లేదు గైస్, అక్కడ వచ్చేసి చాలా మందికి అయితే బంగారం ఇస్తామని చెప్పేసి అయితే అమౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ మధ్యలో వచ్చేసి విలన్స్ చాలా మంది అయితే అక్కడ దగ్గర అమౌంట్ తీసుకొని రాఖీ బాయ్కి అక్కడ కట్టకుండా అయితే వాళ్ళకైతే మధ్యలో వీళ్ళు తినింటారు. చాలా మంది ఇద్దరు, ఆ తర్వాత గరుడ వాళ్ళందరూ అయితే అమౌంట్ ఇప్పించుకొని వీళ్ళైతే మధ్యలో తినింటారు. చాలా మందికి అయితే అట్లా ఇది చేసుకున్నాక వాళ్ళైతే కంట్రీ మీద వచ్చి మాకు రాఖీ బాయ్ పంపించింది అమౌంట్ బంగారం అయితే మాకు ఇది అందలేదు. ఇంకొకటి ఇనాయత్ ఖలీల్ అయితే చాలా అయితే దిగజారి అయితే ఇది చేసింటాడు. ఇప్పుడు మళ్ళా బంగారం మొత్తం లేకుండా అక్కడ వేసిండు, మొత్తం మాఫియా మాకైతే ఒక రూపాయి మిగలకుండా వేసిండు అని చెప్పేసి ఆయన అయితే చాలా కంట్రీస్కి అయితే సిగ్నల్ అయితే పంపిస్తాడు. ఇట్లా రాఖీ బాయ్ చనిపోయాడు, మళ్ళీ ఈ అమౌంట్ ఎవరు ఇస్తారు అనేది అనేది మనకైతే తాడుపాట్లు అయితే చూపించబోతున్నారు. ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం బంగారు తీగ నుంచే నడుస్తుంటది. ఈ మూవీ 3 సంవత్సరాలు ఏమేమి చేసింది అనేది మాకు తాడుపాట్లు అయితే ఉండబోతుంది. ఈ మూవీ కొరకు రెగ్యులర్ గా ఎంతమంది వెయిట్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 50 likes ఇస్తున్నా. అందరు 50 likes తీసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.